యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయాన్ని 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి అనగా ఇశ్రాయేలీయుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధములో ఆ భాగాన్ని అంతటిని ఆక్రమించుకున్నాడు. అక్కడ ప్రజలందరినీ ఆ యుద్ధములో గెలిచాడు. యుద్ధములో గెలిచిన తర్వాత ఆ గెలిచినటువంటి వ్యక్తి అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ రూపవతిగా ఉంది, చక్కగా ఉంది. ఆ చక్కగా ఉన్న ఆమెను చూసినప్పుడు 20వ అధ్యాయం ప్రకారం అన్యజనులకు సంబంధించిన వారిని దేన్ని కూడా మిగల్చకూడదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా ఈ వ్యక్తి ఆమె మీద మనసు పడి ఆమెను ఆ చెరపట్టబడినటువంటి స్త్రీని, అంటే ఆమెకి ఇంకెవరు లేరు, భర్త కూడా చనిపోయాడు, లేకపోతే తల్లిదండ్రులు చనిపోయారు, ఆమె ఒంటరి అయిన స్త్రీగా ఉన్నది. కాబట్టి ఆ చెరపట్టబడినటువంటి స్త్రీని మరి తన ఇంట చేర్చుకోవచ్చు అన్నాడండి. ఇంట చేర్చుకొని అవసరమైతే ఆమెను పెండ్లి కూడా చేసుకోవచ్చు అనే మాట మనం చూస్తున్నాం. అతడు మనసు పడి ఆమెను ఇష్టపడినట్లయితే ఆమెను తన ఇంట చేర్చుకోవచ్చు అనే మాట మనం చూస్తున్నాం. పిల్లారా, ఎవరు చెరపెట్టబడ్డారు అంటే నిజంగా ఒక అన్య స్త్రీ అక్కడ చెరపెట్టబడింది. ఆ అన్య స్త్రీని ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏమిటంటే, అలాగూ చెరపెట్టబడింది ఎవరో కాదు, మనమే. ఆ అన్య జనాంగము మనమే. ఆ దీనమైన స్థితిలో ఉన్నది మనమే. ఆ చెరపట్టబడిన స్త్రీకి ఇక తన మీద అధికారం లేదు. ఎందుకంటే చెరపెట్టబడిన తరువాత చెరసాల్లో వేస్తే ఏ వ్యక్తికైనా ఇంక తన మీద అధికారం లేదు. అతని మీద తీర్పు వచ్చేంత వరకు అతడు చెరసాల్లోనే ఉంచాలి. అలాంటి పరిస్థితి ఆమె కూడా అనుభవిస్తూ ఉంది. ఆమె ఒంటరితనం అనుభవిస్తూ ఉంది. ఆమె జీవితంలో సంతోషము లేదు. ప్రియులారా, మన యొక్క స్థితి ఎలాంటిదంటే చెరపట్టబడినటువంటి స్థితి. ఏ చెర అంటే ఇది పాపపు చెర. మానవుడు పాపమనే చెరలో బంధింపబడి ఉన్నాడు. ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితి. ప్రియులారా, రోమపత్రిక 7వ అధ్యాయములో మరి ధర్మశాస్త్రము కింద ఉంచబడినటువంటి ఆ వ్యక్తి పాపం అనేటువంటి చెరలో బంధించబడ్డాడు అనే మాట రాయబడింది. ప్రియులారా, పాప నియమమునకు చెరపట్టి నన్ను లోపరుచుకున్నది అన్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా సాతాను తన ఇష్టానుసారముగా చెరపట్టాడు అన్నాడు. మానవులందరూ చెరలోకి వెళ్ళిపోయారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన మీద ఆయన పాపము మీద ఆయన విజయాన్ని సాధించాడు. లోకం మీద ఆయన విజయాన్ని సాధించాడు. సాతాను మీద ఆయన విజయాన్ని సాధించాడు. మరణం మీద ఆయన విజయాన్ని సాధించాడు.
సమాధి మీద ఆయన విజయాన్ని సాధించాడు. ఎందుకంటే సమాధి ఆయనను బంధించి ఉంచాలని చూసింది, కానీ సమాధి ఏమాత్రం ఆయన బంధించి ఉంచలేకపోయింది. అంటే సమాధిని గెలిచిన వాడెవరంటే యేసుక్రీస్తు ప్రభువు. లోకములో క్రీస్తు ప్రభు ఉన్నాడు, కానీ లోకము ఆయనను జయించలేకపోయింది. ఎందుకంటే లోకాన్ని జయించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అలాగే మరణం, క్రీస్తు ప్రభు వారిని మరణము అలాగే మరణించి ఇక మరణము నుంచి తిరిగి లేవకుండా చేయాలని చూసింది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినమున ఏమయ్యాడు? ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మరణం మీద ఆయనకు విజయం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ లోకములో సాతాను అధికారం కలిగి ఉంటుండగా సాతాను మీద కూడా ఆయనకు అధికారము పొందినవాడుగా ఉన్నాడు. అంటే సాతానును గెలిచినవాడు. ఇదిగో అపవాది యొక్క తలను ఆయన ఏం చేశాడు? చితకగొట్టి అన్నాడు. అపవాది తలను చితకగొట్టాడు. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని ఓడించాడు అన్నాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి దేవుడు విజయవీరుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ ఉదయకాలములో ఆ యుద్ధములో గెలిచినటువంటి ఇశ్రాయేలీయుడు ఆమెను ఏ రీతిగా ప్రేమించాడో అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, చెరలో ఉన్న వారికి ఆయన ఏం చేశాడంటే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చెరలోనున్న వారికి విడుదల అన్నాడు. చెరలో ఉన్న వారికి ఏమి ఇచ్చాడండి? ఆయన విడుదలను అనుగ్రహించాడు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు మానవుని ప్రేమించాడు. మానవ యొక్క స్థితిని చూసి మానవుడు పాపమనే బంధకములో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, పాపము నుంచి విడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నాడు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇదిగో అలాంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు చూసినప్పుడు దేవునికి ఏం కలిగిందంటే జాలి కలిగింది. అయ్యో, మానవులు ఈ పాపములోనే బంధించబడి ఉన్నారు కదా, ఈ పాపమనే బంధములో నుంచి వారిని విడిపించాలని దేవుడు వారిని విడిపించుట కొరకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మన యొక్క స్థితి కూడా ఓడిపోయిన స్థితే, పడిపోయిన స్థితే, దిగజారిపోయిన స్థితే, దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అపవాది బంధించబడినటువంటి స్థితిలో మనం ఉన్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం ఏమన్నాడు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన, చాలు, ఎవరు బంధించారంటండి? సాతాను బంధించేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి నీ స్థితి ఎలా ఉన్నది అంటే బంధించబడిన స్థితిలో ఉన్నావు. ఎవరు బంధించారు నిన్ను? సాతాను బంధించాడు. ఇదిగో ఆమె నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నది, వంగిపోయినటువంటి, నడుము నిలపలేనటువంటి స్థితి, బలహీనమైనటువంటి స్థితిలో ఆమె ఉన్నది ప్రియులారా. అంతకుముందు చూస్తే ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉన్నది, అంజూరపు చెట్టు, అది ఫలములు లేని స్థితిలో ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ఇదిగో ఫలాలు లేనటువంటి స్థితి, నిర్జీవమైన స్థితిలో ఆ యొక్క అంజూరపు చెట్టు ఉన్నది. ఇదిగో 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్త్రీ ఎలా ఉందంటే నడుము వంగిపోయి ఉన్నది. నడుము వంగిపోయినటువంటి స్థితి అనగా లోకాన్ని మాత్రమే చూస్తుంది కానీ దేవుని వైపు చూడలేనటువంటి స్థితి. ఆమె బలహీనమైనటువంటి స్థితి, దయ్యము పట్టినటువంటి స్థితిలో ఉంది. పిల్లరా, నీ స్థితి ఎలాంటిదైనా కూడా ఈ ఉదయకాలములో దేవుడు నీ స్థితి నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. నీ పాపపు స్థితి నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయుడు ఆమెను చూచి, ఆమెను మోహించి, ఆమెను ప్రేమించి, ఆమె మీద మనసు పడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ యొక్క స్థితిని చూసి ఆయన జాలిపడ్డాడు. అయ్యో, ఆ ఇశ్రాయేలీయుడు
ఆ అన్యురాలను చూసినప్పుడు, అయ్యో ఈమెకి ఎవరు లేరే, ఈమెను ఎవరు ఓదార్చేవారు లేరే, ఈమె యందు కరుణించేవారు ఎవరు లేరని ఆమెను చూసి జాలిపడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ స్థితిని చూసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జాలిపడుతున్నాడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో అనేక సంవత్సరాల నుంచి, ఎలాంటి పాపము స్థితిలో ఉన్నావో అనేక సంవత్సరాల నుంచి, నీ పాపము నుంచి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను విడిపించుట కొరకు. అయ్యో అబ్రహాము కుమార్తె అని పిలుస్తున్నాడు కదా, అబ్రహాము కుమార్తె అని పిలిచి, ఇదిగో ఆమె 18 సంవత్సరాల నుంచి దయ్యము పట్టి బంధించబడిన స్థితిలో ఉన్నది అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి చెరసాల్లో వేయబడితే అతనికి ఇక స్వాతంత్ర్యము కోల్పోయిన వాడే, అతనికి తన మీద అధికారము లేదు. ఐగుప్తు చెరకు వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. ఏమయ్యింది వారి పరిస్థితి అంటే, వారి మీద వారికి స్వాతంత్రము లేదు. బబులోను చెరకు వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు, వారి మీద వారికి స్వాతంత్రము లేదు. చెరకు వెళ్ళిన వాని పరిస్థితి ఏమిటంటే, తన మీద స్వాతంత్రము లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి అతన్ని ఏం చేశాడంటే బంధించాడు. బబులోను వారు బంధించారు, ఐగుప్తు వారు బంధించారు. ఐగుప్తు అనగా చీకటి రాజ్యం. చీకటి నిన్ను బంధించి వేసింది కాబట్టి ఇక నీవు కదలలేనటువంటి స్థితి. సాతాను బంధించినటువంటి స్థితిలో ఉంటుండగా, సాతాను చెర కింద ఉన్నప్పుడు సాతాను ఏమి చెబితేనే అది చెయ్యాలి, కానీ మన ఇష్ట ప్రకారం మనం చేయటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే నీవు ఉన్న చెర సాతాను చెర. అయితే ప్రియులారా, సాతాను చెరలో ఉన్న వారిని ప్రభు అంటున్నాడు, నేను వారిని విడిపించెదను అంటున్నాడండి. ఎవరైతే అలాంటి బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి చీకటి శక్తుల కింద అపవాది బంధకాల్లో ఉన్నారో, అపవాది క్రియల కింద వారు ఉన్నారో, అలాంటి వారిని నేను విడిపించెదను అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి అపవాది బంధకాల్లో ఉంటే అతని జీవితం ఎలా ఉంటుందంటే నిరాశతో ఉంటుంది, నిస్పృహతో ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, వేదన ఉంటుంది, అవమానం ఉంటుంది. ప్రియులారా, అలాంటి నిజంగా దేవుని చూడలేనటువంటి స్థితిలో బంధించబడినటువంటి ఒక వ్యక్తి యొక్క స్థితి అలాగ ఉంటుంది. అపవాది నీకు నిరుత్సాహం కలుగజేస్తాడు, అపవాది నీకు దిగులు కలుగజేస్తాడు. ఏంది నా జీవితం ఇలా అయిపోయిందే, ఏమిటి అని నిరుత్సాహం నీ జీవితంలో కలుగజేస్తాడు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందనే నిరుత్సాహాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో అపవాది కలిగిస్తాడు. ఎందుకంటే అతని బంధకాల్లోనే ఉన్నావు కాబట్టి, అతను చెప్పిన మాట నీ వింటున్నావు కాబట్టి. అయితే ప్రియులారా, అలాంటి స్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో, నిరుత్సాహపడినటువంటి స్థితిలో నీ ఉంటుండగా ఇప్పుడు ఏం చేశాడు చూడండి. 21వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 12వ వచనం. ఏం చేశాడు? నీ ఇంట ఆమెను చేర్చుకొను అన్నాడు. పిల్లరా, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆమెను ఏం చేశాడు? ఇంట చేర్చుకున్నాడు. చూసారా, ఎక్కడ చేర్చుకున్నాడండి? ఇంట చేర్చుకున్నాడు. ఎవరిని చేర్చుకున్నాడు? ఇదిగో ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని చేర్చుకున్నాడు. నిరాశతో ఉన్నటువంటి ఒక స్త్రీని చేర్చుకున్నాడు. నీ స్థితి అలాంటిదే కావచ్చు. ఈ ఉదయకాలంలో నా జీవితంలో ఏ మేలు చూడలేదయ్యా, నేనెంతో రహస్య పాపాలు చేస్తున్నానయ్యా, నేనెంతో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నానయ్యా, నా జీవితాన్ని నేను తలుచుకుంటేనే నాకే అసహ్యం వేస్తుందయ్యా, అలాంటి పాప జీవితం, భయంకరమైన నా జీవితం, అయ్యో ఎవరు నన్ను చేర్చుకోలేదు. కానీ ఈ ఇశ్రాయేలీయుడు ఏం చేశాడండి? ఆమెను చేర్చుకున్నాడు. ఎక్కడ? ఇంట చేర్చుకున్నాడు. అది ఎంత గొప్ప విశేషం ప్రియులారా. నిజమే, ఇంటిలో చేర్చాడు, నన్ను కూడా చేర్చాడు. ఆయన ఇల్లు, ఆయన సంఘమే. ఒకప్పుడు లోకములో ఉన్నాం, దేవుడు చెప్పినా వినని వారుగా ఉన్నాం. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు నోవాహు, ఎవరు కూడా లోపలికి ప్రవేశించలేదు.
120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బంధువులకు చెప్పాడు, స్నేహితులకు చెప్పాడు, అయ్యా జలప్రళయం రాబోతుంది, భయంకరమైన ప్రళయం రాబోతుంది, అందరూ చనిపోతారు. మరి అలాంటి ఉగ్రత తప్పించుకోవాలంటే దేవుడు ఇదిగో ఈ యొక్క ఓడను తయారు చేస్తున్నాడు, ఓడలోకి ప్రవేశించండి అంటే అందరూ నవ్వారు. నువ్వేంద్రా మాకు చెప్పేదని. బంధువులు నవ్వారు, ఏంద్రా నువ్వు మాకు చెప్పేదని. అందరూ హేళన చేశారు. కానీ నోవాహు తన ఇంటి వారికి మాత్రం, అనగా ఇదిగో నోవాహు భార్య, నోవాహు కుమారులు, కోడళ్ళు 8 ఆ ఇంటిలో చేర్చబడ్డారు. ఆ 8 మంది ఇంటిలో చేర్చబడ్డారు. పిల్లరా, నిజమే, నోవాహు ఇంటికి రక్షణ వచ్చింది. నోవాహు ఇంటి వారందరూ ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరికో పట్టణంలో గుండా వస్తున్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. నీవు కూడా ఈ ఉదయకాలములో చేర్చుకోకుండా అలాగే ఉంటే, నీ జీవితం అలాగే ఉంటే ఎలా ఉంటుందంటే జక్కయ్య జీవితం లాగే ఉంటుంది. పాప సంబంధమైన జీవితం, మనుషులు అసహించుకునే జీవితం. అయ్యో ఇతడు దుర్మార్గుడు, ఇతడు ఇలాగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు, ఇతడు పాపిష్టైన మనిషి అని అనేకులు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో ఇతడును అన్నాడు. ప్రియులారా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా విశ్వాసే. ఇప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒకప్పుడు ఇంటిలో రక్షణ లేదు, ఒకప్పుడు ఇంటిలో నిరీక్షణ లేదు, ఒకప్పుడు ఇంటిలో పాప క్షమాపణ లేదు. రక్షింపబడిన గృహముగా తీర్చబడింది ప్రియులారా జక్కయ్య ఇల్లు. ఇదిగో ఆయన ఆమెను ఏం చేశాడంటే ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు రక్తముతో ప్రోక్షింపబడితే ఆయన నింట నిన్ను చేర్చుకుంటాడు. లేకపోతే యేసు ప్రభువు లేని ఇంటిలో ఏముంటుందో తెలుసా? అవమానం, మరణం, అపవాది నీ ఇంటిలో రోజు తైతక్కలాడుతూ ఉంటాడు. ఎవరు? అపవాది. ఇదిగో ఆ మరణ సంహారపు దోత వస్తూ 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 ఎక్కడ రక్తం లేదా చూస్తూ వెతుకుతూ ఉన్నాడు. ఇదిగో ఆ నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు ఆ రక్తం లేకపోతే ఆ ఇంటిలో ప్రవేశించింది. ఆ ఇంటిలో ప్రథమ కుమారుని ఏం చేసింది? సంహరించి వేసింది. ఇదిగో ఇశ్రాయేలీల ఇంట్లకు వచ్చినప్పుడు ఆ నిలువు కొమ్ములకు, అడ్డకమ్ములకు ఏముంది? గొర్రె పిల్ల రక్తం, హిస్సోపుతో పూయబడిన రక్తం. ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం ఉంచబడిందంటే ఆ ఇంటికి క్షేమం. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకున్నావా? లేకపోతే నీ జీవితం గలిబిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఇంట చేర్చుకున్నాడు నిన్ను నన్ను. ఒకప్పుడు అలాంటి భయంకరమైన పాపపు స్థితిలో ఉంటుండగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన ఇంట చేర్చుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. నిజమే. ఇదిగో రాహాబు అని వేసి ఏం చేసింది చెప్పండి? వేగుల వారిని ఇంట చేర్చు. ఎప్పుడైతే ఇంట చేర్చుకున్నదో ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది. యేసు ప్రభువు నువ్వు చేర్చుకో, ఏమొస్తుంది? నీకు రక్షణ వస్తుంది. నీ ఇంటికి రక్షణ, నీ ఇంటికి రక్షణ అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే అక్కడ చూడండి, చేర్చుకున్న తర్వాత అతడు చేయవలసిన బాధ్యత. ఇశ్రాయేలీయుడు ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె పట్ల అతడు ప్రవర్తించవలసిన 4 బాధ్యతలను ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏమి చేయాలి? ఆమె తల క్షవరము చేయించాలి అన్నాడండి. మొదటి పని ఏంటి చెప్పండి? ఆమె తలను క్షవరం చేయించాలి. ఆమె అంతకుముందు ఎక్కడ ఉన్నది? తన తండ్రి ఇంట ఉన్నది. అన్య జనాంగముతో, విగ్రహారాధనతో, పాపేచ్ఛలతో ఆమె ఉన్నది. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఇశ్రాయేలుని ఇంటికి వచ్చింది. నీవు నేను కూడా దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఆ పాపపు స్థితి, పాపపు తలంపులను ఏం చేయాలి చెప్పండి? అక్కడే వదిలిపెట్టాలి. ఆయన అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి
అంటే తలను బోడి చెయ్యాలి, తలను క్షవరం చేయించాలంటే నీ పాప సంబంధమైనటువంటి తలంపులను ఏమి చేయాలంటే అక్కడే వదిలిపెట్టాలి. ఇక దానికి సంబంధించినవి ఏవి కూడా ఉండకూడదు. పాపపు తలంపులు, దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు. ఎందుకంటే మా మనిషి యొక్క తలంపులు ఎలాంటివి అంటే యేసుక్రీస్తు దేవుడు అన్నాడు కదా, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయపు తలంపులు ఊహంతయు కేవలము చెడ్డవే. ఏమిటి అంటండి తలంపులు? ఏమిటి అంట? మనిషి తలంపులు చెడ్డవి. మనిషి యొక్క తలంపులు చెడ్డవి. ఎవరిని చంపుదామా అనేటువంటి తలంపులు, ఎవరిని మోసము చేద్దామా అనేటువంటి తలంపులు, ఎలాగో మోసం చేయాలి, ఎలాగో మోసం చేసి డబ్బు ఫలాని వాడిని ఎలా చేయాలి, ఈయన్ని ఎలా చేయాలి అనేటువంటి తలంపులు తప్పితే ఆ వ్యక్తితో పాపం ఎలా చేయాలి, అక్కడ కూర్చుంటే పాపం ఎట్లా జరుగుతుంది, ఇలా 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 అని అనేక రకాల తలంపులు మానవుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఏ తలంపులండి? పాపపు తలంపులు అన్నాడు ప్రియులారా. ఏం తలంపులు అంటండి? వారికి హాని చేయాలి, ఇతరులకి ఎట్లా చేయాలి అంతే, హాని చేయవలనన్నటువంటి తలంపులు. ఎందుకు హాని చేయాలనుకుంటారు? ఒక మంచి కారు కొనుక్కున్నారనుకోండి, ఇక మన తలంపులు ఎట్లా మారిపోతాయి చెప్పండి? ఏడ సంపాదించిందో, ఎట్ట తెచ్చిందో, ఏమి చేసిందో, ఎట్లా మాట్లాడతారండి. అతడు యథార్థంగా సంపాదించినా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి ప్రవర్తన కలిగిన, మంచి బంగారం వేసుకున్నా, మంచి వస్తువులు కొన్నా, అన్నీ బాగా ఉంటే ఓర్చుకెళ్ళినటువంటి స్థితి. ఆత్మీయంగా కూడా మనము మంచి పరిచర్య చేసిన, మంచిగా పాట పాడిన, మంచిగా ప్రకటన చేసిన, మంచిగా వాక్యము ప్రకటించిన, మంచిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నా కూడా మనల మీద ఏం చేస్తున్నారంట? అక్కడ చెప్తున్నాడు 5వ వచనంలో, దినమెల్లా అంటున్నారు. దినమెల్లా రోజంతా ఏం చేస్తున్నారు? హాని చేయవలన తలంపులే వారికి పుడుతూ ఉన్నాయి, నిత్యము 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 అన్నాడు. దేవుడు బాగు చేయాలనుకుంటే ఒక వ్యక్తిని బాగుపడని ఇట్లా శాస్త్రులు పక్షవాయువు గలవాడు ఒకడు వస్తే ఏం చేస్తున్నారు? ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావయ్యా అని అంటే యేసుప్రభు వారు అన్నాడు, యేసుప్రభు వారు వారి తలంపులను ఎరిగి అనే మాట రాశాడు అక్కడ. వారి తలంపులను ఎరిగి. మేము ధర్మశాస్త్రం బోధించేవారము, ధర్మశాస్త్రోపదేశకులము, సమాజ మందిరంలో ఉండేది మేము, నువ్వేందో ఇప్పుడు వచ్చి మాకు చెబుతున్నావు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన ద్వారా ఏం చేస్తున్నారు తెలుసా? వారి తలంపులు చెడ్డవిగా ఉన్నాయి అనే మాట మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. బుద్ధిహీనమైనటువంటి తలంపులు అనే మాట మనం చూస్తున్నాం. ఈ తలంపులు, చెడ్డ తలంపులను ఏం చేయాలి? తీసివేయాలి. దేవుని సన్నిధికి వచ్చాం, అంతకుముందు ఇలాగే ఆలోచన చేసాం, ఎవరిని కొట్టాలా, ఎవరిని మోసం చేయాలా, డబ్బు ఎట్లా సంపాదించాలా, దొంగతనాలు ఎలా చేయాలా, దొంగ సంతకాలు ఎట్లా పెట్టాలా, దొంగతనంగా ఏదో రకంగా మనం సంపాదించుకోవాలా అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నువ్వు అలాగే చేస్తున్నావా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనములు ఏమన్నాడు? విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండునట్లు నీవు జాగ్రత్త పడాలి. దేనికోసం? చెడ్డ తలంపులు నీలో పుట్టకుండా జాగ్రత్త పడాలి. పిల్లరా, ఈ చెడ్డ తలంపులు పుట్టకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. అంటే తలను బోడి చేయాలి. తల బోడి చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కత్తి పడాలి. కత్తి పడలేదనుకోండి, నీ తల గుండు అవ్వదు. గుండు చేయాలంటే, నున్నగా రావాలంటే దాని మీద ఏం పడాలి చెప్పండి? బ్లేడు కానీ కత్తి కానీ పడాలి. అనగా
దేవుని వాక్యము. పిల్లరా, దేవుని వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకున్నట్టు ద్వారా నీ తలంపులో ఏమన్నాడు? నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము నాలో ఉంచుకున్నాను. దేవుని వాక్యమనే కత్తివేసి సారికి మొలక వచ్చిందా ఏం చేయాలి? దాన్ని మొలకలు రాకుండా ఏం చేయాలి? అవును, దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఖడ్గం ఏం చేస్తుంది? హృదయపు తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తుంది, కత్తిరిస్తుంది. హృదయంలో వచ్చే పాపపు తలంపులు రాకుండా చేస్తుంది దేవుని వాక్యం. అంటే క్షవరము చేయించటం అనగా ఆ తలలు బోడి చేయించుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఇక ఏనాటికి ఎన్నటికి కూడా పాపపు తలంపులు, పాత తలంపులు, చెడ్డ తలంపులు మన మనసుల్లోకి, మన హృదయాల్లోకి రానియకూడదు అంటున్నాడు. పిల్లారా, ఏం చేయాలి మరి? సమస్త ప్రవర్తన యందు అన్నాడు కదా మొదటి పేతురు పత్రికలో, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత యందు అన్నాడు. పరిశుద్ధత లేకపోతే మన మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. పరిశుద్ధత లేకపోతే నీ మనస్సాక్షి నిన్నేం చేస్తుంది? గద్దిస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావు నీ సారికి గద్దిస్తుంది. దావీదు పాపం చేసినప్పుడు గద్దించిందా లేదా? గద్దించింది. పాపం చేసినప్పుడు గద్దిస్తే అప్పుడు పశ్చాత్తాపడటానికి వచ్చాడు దేవుని సన్నిధిలో. అప్పుడు అంటున్నాడు, శుద్ధ హృదయము నాకు దయచేయి. అంటే హృదయ శుద్ధిని ఏమైపోయాడు? అతడు కోల్పోయాడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి ఏం చెబుతుందంటే నువ్వు పాపం చేశావు. ఆయన మనస్సాక్షి పాపం చేసిందని చెప్తుంటే పక్కన ఇంకొక ఆయన వచ్చి చెప్పాడు, నాతాన్ అనే ఒక ప్రవక్త వచ్చి, ఏమని? ఆ మనుషుడవు, నీవే పాపం చేసింది, ఎవరో కాదు, నీవే అని సారికి నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే మనస్సాక్షిని త్రోసివేసే వాళ్ళం కూడా ఉన్నాం కొన్నిసార్లు. నీ పాపాన్ని ఒప్పుకోలేవా? మనస్సాక్షి సారికి నిన్నేం చేస్తుంది? గద్దిస్తున్నా కూడా మనస్సాక్షిని పక్కన పెట్టి ఏ మనస్సాక్షి కలిగి ఉన్నారన్నాడండి? వాత వేయబడిన మనస్సాక్షి. అంతే, వాత వేయబడిన మనస్సాక్షి. పశువులకు ఒక మంచి వాత వేస్తారు. ఆ వాత వేసిన తర్వాత దాని మీద ఎంత దెబ్బను కొట్టు, ఏమైనా చెయ్యి, ఎంత వర్షమన్న బడు అంటారు కదా. దున్నపోతు మీద వర్షం కురిసినట్టున్నావేంద్రా అని అంటారు కదా. అంతే, ఏమీ తెలియదు. కారణం ఏమిటంటే మనస్సాక్షి ఏం చేయబడింది? వాత వేయబడింది. వాత వేయబడిన మనస్సాక్షిని బట్టి పాపం చేసేవన్న స్పృహ కూడా మనలో లేకుండా పోయింది. నేను పాపం చేశానే, నా పాపం నన్ను సారికి చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి నన్ను గద్దిస్తుందే, ఆ మనస్సాక్షి నేను త్రోసివేశానే అనేటువంటిది మనలో లేకపోతే, పిల్లరా, నేను పవిత్రుడై ఉన్నాను, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అనేక సార్లు మనము డబ్బు విషయాల్లో, అనేకమైన సార్లు శరీర విషయాల్లో మనము దేవుడు మాట్లాడుతున్న దేవుని మాటను తృణీకరిస్తాం. బిలాము చెప్పాడు ఏమని? ఇశ్రాయేలుని శపించొద్దు, ఇశ్రాయేలుని ఆశీర్వదించు అంటే డబ్బు కోసం ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి గాడిద మీదకి ఎక్కాడు, గాడిదకి గంత కట్టాడు, వెళుతున్నాడు. గాడిద అనేక సార్లు ఆ గోడకు అదిమి పెట్టింది. ఒరే నువ్వు పోవద్దురా అని చెబుతూ ఉంది. ఆయన చెప్పినా, గాడిద మాట్లాడినా, గాడిద ఒత్తినా, గాడిద కింద పడేసినా ఈడేమనుకుంటున్నాడు? నువ్వు ఎందుకు చేస్తున్నావు అనుకుంటున్నాడు కదా. ఎందుకు జరుగుతుంది ఇలాగని ఎప్పుడైనా ఆలోచన చేశావా? నీ జీవితంలో కూడా దేవుడు మనస్సాక్షికి సారికి నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు నువ్వు చేసిన దాన్ని బట్టి. పశ్చాత్తాపం రావట్లేదా? అక్కడ పోవద్దు అని చెప్పినా కూడా పోయేవే గేహాజీ. ఆ బట్టలు, ఆ వెండి, ఆ వస్తువులు తీసుకోవద్దని చెప్పినా కూడా వెళ్ళావే.
నా మనసు నీతో రాలేదా? నా మనసు నీతో వచ్చింది కదా. నువ్వు అనుకుంటున్నావు నేను నీతో రాలేదనుకొని. నేను నీతోనే వస్తా, నీతోనే ఉంటా. నీ మనస్సాక్షి నీతోనే చెబుతూనే ఉంటుంది, నీ మనస్సాక్షి. అయినా కూడా నువ్వు మారట్లేదు. ఆ శపితమైన దాంట్లో నుంచి ఏది కూడా నువ్వు దొంగిలించవద్దు అంటే కర్మీ కుమారుడు జబ్దీ మనమడు ఆకాను ఏం చేశాడు? బంగారు వస్త్రమును, షీనారు వస్త్రమును, బంగారు కమ్మిని దొంగిలించాడు. దేవుడు చెప్పాడు, ఈ యొక్క పట్టణము శపితమైనది. ఎరుకో పట్టణాన్ని ఎవరు కట్టించకూడదు. ఎరుకో పట్టణంలో ఏది కూడా శపితమైనది, దాంట్లో ఏ వస్తువు కూడా పట్టుకోవద్దంటే దేవుని మాట వినలా. దేవుడు నీకు సారికి నీకు మాట్లాడుతూనే ఉంటాడు. అయినా నువ్వేం చేస్తున్నావు? దేవుని మాటను పక్కన పెడుతున్నావు. పిల్లరా, అందుకే అంటున్నాడు, ఆమె ఈ ఇంటికి రావాలంటే ఆమె తలంపులన్నీ బోడి చేసుకొని రావాలి. నువ్వు ఏం చేయాలంటే కత్తిని పెట్టాలి. క్షవరము చేసినప్పుడు ఏం చేయబడుతుందంటే తలంపులన్నీ శుద్ధి చేయబడుతుంది. మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రత్యేకత. చూడండి 13వ వచనం, గోళ్లను తీయించుకోవాలి. రెండవది ఏంటంటే గోళ్లను కత్తిరించాలి. తీయించడం అంటే ఏమిటి? ప్రత్యేకత. గోళ్లను కత్తిరించాలి అంటే ఒక విశ్వాసిగా దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీలో పనికిరాని ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావళిని, తీగలు మీరు అంటూ ఏమన్నాడు? 2వ వచనంలో ఫలింపని ప్రతి తీగ ఏం చేయాలి? తీసి పారవేయాలి, కత్తిరించేసేయాలి. కత్తిరించే అనుభవం నీలో రావాలి. ఎందుకని? దీని వలన నా జీవితానికి ప్రయోజనము లేదు అని ఏం చేస్తాం? బోన్సాయి చెట్లు అని ఉంటాయి, చిన్నగా ఉంటాయి బోన్సాయి చెట్లు. వాటిని చక్కగా పెంచుతున్నప్పుడు, లేకపోతే ద్రాక్ష చెట్లను చూస్తున్నప్పుడు, ద్రాక్ష చెట్టుకి కొన్ని ఎండిపోయి ఫలానికి అడ్డంగా ఉన్నటువంటి వాటిని ఏం చేస్తారు? కత్తిరిస్తారు. అవి కత్తిరిస్తామంట. ఏమని రాయబడింది? మీరు నాలో ఫలించినట్లుగా, బహుగా ఫలించినట్లుగా అన్నాడు. మనము కత్తిరించాలి. ప్రియులారా, పక్షిరాజుని గురించి మనందరికి బాగా తెలుసు. పక్షిరాజు ఏం చేస్తుందంటే అది తన గోళ్ళన్నిటినీ విరగొట్టుకుంటుంది. తన యొక్క పాత జీవితాన్ని చూసినప్పుడు, అది ముసలదైపోయినప్పుడు తన ముక్కుతో తన వేకలన్నిటినీ పీక్కుంటుంది. ఒక్క ఈక కూడా లేకుండా మొత్తం పీకేసుకుంటుంది పక్షిరాజు. పీకేసుకొని ఎత్తైన స్థలానికి వెళుతుంది. మనుషులు సంచారము లేనటువంటి స్థలం, విశ్రాంతి స్థలం, ఒంటరి స్థలం. తన గురించి తను ఆలోచన చేసుకుంటుంది. నా జీవితం ఇలాగ ఎందుకు అయిపోయిందని ఆలోచన చేసుకొని ఒక పెద్ద బండ మీదకి వెళ్ళి ఆ బండతో ముక్కును అటు ఇటు గట్టిగా కొట్టుకుంటుంది. అయ్యో, బాధ కలుగుతున్నా, శ్రమ కలుగుతున్నా, ఆ నొప్పి ఉన్నా కూడా ఆ ముక్కును విరగొట్టుకుంటుంది. ముక్కు వంగిపోయి ఉంటుంది. అది విరగకపోతే అది వేటాడలేదు. అది విరగకపోతే చేపలను కానీ, పక్షులను కానీ, లేకపోతే ఏదైనా తన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఆహారము తినలేనటువంటి స్థితి. ఎందుకంటే ముక్కు ఏమైపోయింది? వంగిపోయి ఉన్నది. ఇప్పుడు నూతనమైన స్వభావం, నూతనమైనటువంటి ముక్కు రావాలి అంటే ఏం చేయాలి? దాన్ని అంతటినీ విరగొట్టుకోవాలి. మనలో ఉన్నవి కూడా అన్నిటినీ, పాప సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా 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 ఇదిగో పక్షిరాజు వలె నూతనముగా అన్నాడు, ఎగరాలి. పక్షిరాజుకి తర్వాత ఏమైందంటే కొన్ని దినాలకి అది ప్రత్యేకమైన జీవితం. ఒకవేళ అది ఆడదైతే, మగది చనిపోతే మరలా వేరొక దాని దగ్గరికి వెళ్ళటానికి అది ఇష్టపడదు. ఒంటరి జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఏకాంత జీవితం, పరిశుద్ధతను కోరుకుంటుంది. ప్రార్థనా జీవితం, ఏకాంత జీవితం అనగా పరిశుద్ధమైన జీవితం, దూరముగా
లోకానికి దూరంగా, ప్రజలకు దూరంగా వెళుతుంది. మనం కూడా పాప సంబంధమైన లోకానికి దూరముగా వెళ్ళాలి, ఆ క్రియలకు దూరంగా వెళ్ళాలి. క్రీస్తు ప్రభు పిల్లలముగా మనము ప్రత్యేకమైన వారముగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు ఆయన మంచివాడండి, ఆయన ప్రేమించేవాడు. ఆయన అప్పుడు ఇప్పుడు నీకు సంతోషం ఎప్పుడూ ఇచ్చేవాడే. లోకం ఇచ్చే సంతోషము కాదు, ఆయన నిన్ను ప్రత్యేకపరిచినప్పుడు, నిన్ను నీవుగా ప్రత్యేకపరుచుకున్నప్పుడు నీవు లోకములో నుంచి వేరుగా జీవించి సంతోషంగా నీవు జీవిస్తావు అనే మాట మనం చూస్తాం. మూడవది ఏం చేయాలి? తన చెరబట్టలు తీసివేసుకోవాలి అన్నాడు. చెరబట్టలు అనగా చెరలో ఉంచబడినటువంటి స్త్రీ, ఆమె యొక్క బట్టలు ఎట్లా ఉంటాయంటే చెరలో ఉన్న వారి బట్టలు చెర వస్త్రాలు. రాజుల గ్రంథం ఒక మాట నాకు గుర్తుకొస్తా ఉంది, చూద్దాం చూడండి. ఆఖరి అధ్యాయం 2వ రాజులు అనుకుంటాను, 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయము 28వ వచనం చూద్దాం చూడండి. 29 కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని అనే మాట మనం చూస్తున్నాం. బందీ గృహంలో ఉన్న వస్త్రాలు తీసివేసి ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? వేరే వస్త్రాలు. అంటే వస్త్రము అనగా మన యొక్క ప్రవర్తనను సూచిస్తూ ఉంది. వస్త్రం దేన్ని చూపిస్తూ ఉందండి? ప్రవర్తన. అవును. ఆమె షోలమితిని అడుగుతున్నప్పుడు షోలమితి ఏమని చెప్తుందంటే, ఇదిగో నేను నా వస్త్రము తీసివేసి తిని మరల ధరింపనేలా అన్నది. యూదులు స్నానం చేసిన తర్వాత ఆ వస్త్రాలు, యూదులైనా మనమైనా సాధారణంగా మనం ఏం చేస్తాం? ఉదయం అంతా పని చేసి ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఆ వస్త్రాలు ఏం చేస్తాం? మరలా ధరించుకోం. నేను అక్కడ ఏమని చెప్తుంది? నేను వస్త్రము తీసివేసి తిని మరలా ధరింపనేలా. నేను కాళ్ళు కడుక్కుంటుని మరలా మురికి చేయనేలా. ఎందుకంటే మరలా పాపపు మురికి, పాపపు వస్త్రాలు, పాపపు డాగులు. మీ వస్త్రాలు ఎలా ఉన్నాయన్నాడు? మురికి గుడ్డల వలె ఉన్నాడు. ఆ మురికి గుడ్డలు, పాపమనే డాగులు ఉన్నాయి మనలో. ఆ పాప సంబంధమైనటువంటి మురికి మనలో ఉంది. ఇదిగో ఆమె ఆ చెరలో ఉన్నప్పుడు బంధించబడినటువంటి స్త్రీ, స్నానం లేదు, సరైనటువంటి స్థితి లేదు ఆమెకి. అలాంటి చెరలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఇప్పుడు ఏం చేయబడుతుందంటే తన వస్త్రాలను తీసివేయాలి, ప్రవర్తనను మార్చుకోవాలి. ఇశ్రాయేలులారా మీ ప్రవర్తనను మార్చుకొనుడి. ఇశ్రాయేలులారా మీ ప్రవర్తనను బట్టి నేను సిగ్గుపడుదును. ఇశ్రాయేలులారా మీ ప్రవర్తన దుష్ప్రవర్తన, ఆ ప్రవర్తన వదిలిపెట్టాలి. మునుపటి వస్త్రాలు తీసివేయాలి, మునుపటి చెరవస్త్రాలు తీసివేయాలి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇంటికి వచ్చావు, ప్రకటన గ్రంథంలో అన్నాడు, గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుక్కోవాలి. ఏం చేయాలండి? గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలని ఉదుక్కోవాలి. అసలు అసహించుకునే స్థితిలో ఉన్నటువంటి ఆమెను, చెరలో ఉన్నటువంటి ఆమెను ఇప్పుడు ఏం చేశాడంటే దాసురాల్ని స్వతంత్రాలుగా చేశాడు, భార్యగా చేసుకున్నాడండి. ఎంత ప్రేమించాడు ప్రియులారా! భార్యగా చేసుకున్నాడు. నీ నా స్థితిని ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకో. అమ్మా, ఒకప్పుడు నా స్థితి ఎలాంటిదే? పాపమే, అన్యాయమే, నాలో ఏ మంచితనము లేదు. అందుకే ప్రభు అన్నాడు, అమ్మా అన్నాడండి, నేను నిన్ను శిక్షించను. అందరూ రాళ్ళు ఎత్తి కొట్టాలనుకున్నారు, కానీ రాళ్ళు ఎత్తి కొట్టకుండా చేసినవాడు, శిక్షించనివాడు, ప్రేమించినవాడు, చేర్చుకున్నవాడు, వివాహమాడినవాడు. ప్రియులారా, ఎంత గొప్ప స్థితి! రానున్న దినాల్లో ఆయన ఇంట చేర్చబడిన తర్వాత మనందరినీ ఏం చేయబోతున్నాడు? వివాహము చేసుకోబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. సంఘ వధువుగా నీవు ఉండబోతున్నావు. పెండ్లి కుమారుడుగా ఆయన ఉండబోతున్నాడు. నిన్ను నన్ను ఏం చేయబోతున్నాడు? పెండ్లి చేసుకుంటున్నాడు. పెండ్లి విందులో ఉండాలంటే
పెండిలో నువ్వు ఉండాలంటే ఎలా ఉండాలి? పిల్లరా, మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడంట? ప్రదానము చేసుకున్నాడు. ఎలాగా? పవిత్రురాలైన కన్యకనుగా. ఏ మచ్చ, ఏ మైల, ఏ డాగు, ఎలాంటి అపవిత్రత లేకుండా ఉండాలని పవిత్రురాలైన కన్యకనుగా మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న తర్వాత పాపం చేయొచ్చా? నేను ఎవరిని? ఆయనకు చెందినవాడిని, ఆయనకు చెందినవాడిని. ఒక స్త్రీ, ఒక సహోదరి చెప్పాల్సిన మాట ఏమిటి? నేను ఆయన దానను. ఒక సహోదరుడు చెప్పవలసిన మాట ఏంటి? నేను ఆయన వాడను. నన్ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు రేపు ఈ సంఘమును. కాబట్టి ప్రదానం చేసుకున్నాడు, అయిపోయింది. ప్రదానం చేసుకున్న తర్వాత నువ్వు అటు ఇటు అక్కడ ఇక్కడ దొంగ చూపులు చూడకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వివాహం చేసుకోవటానికి ఇంటను చేర్చాడు, అనగా సంఘములో చేర్చాడు. తర్వాత ఏం చేయబోతున్నాడు? ఆయన వివాహము చేసుకోబోతున్నాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు. ఇంకా మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరాలు తీసివేయాల్సినవి తీసివేయి, కత్తిరించాల్సినవి కత్తిరించాయి, గుండు కొట్టాల్సినవి గుండు కొట్టేసాయి. నున్నగా ఏమీ లేకుండా తలంపులను మొత్తాన్ని తీసివేసుకొని ప్రభువుతో అక్కడ ప్రభువును కలుసుకునే గొప్ప ధన్యత మనం పొందుకోవడానికి ప్రభువు సహాయం చేయనుగాక. ఆ రీతిగా ప్రభువు మన జీవితాల్లో తోడుగా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.